స్వరూపుడా దేవదేవుడా, స్వర్గం వీడి వేంచేయండి ఈ బలిపీఠంపై, జీవన బలిని అర్పించా చేరితి సన్నిధికి. ప్రేమ స్వరూపుడా దేవదేవుడా. జీవజలంబుల మధురము చెవి చూడగను, ప్రేమను పొందగా చూడితే నీచట. జీవజలంబుల మధురము చెవి చూడగను, ప్రేమను పొందగా కూడితే నీచట. అందుకొనుము పీఠముపై హృదయపు కానుకై నిమిషం, అందుకొనుము పీఠముపై హృదయపు కానుకై నిమిషం, పొగడి పాడదా ఈ స్తుతి గీతం. ప్రేమ స్వరూపుడా దేవదేవుడా, స్వర్గం వీడి వేంచేయండి ఈ బలిపీఠంపై, జీవన బలిని అర్పించా చేరితి సన్నిధికి. ప్రేమ స్వరూపుడా దేవదేవుడా. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలుపుతున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, అదే సమయంలో ప్రేమతో మిమ్మందరినీ ఈ దివ్య బలి పూజకు ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ఈ దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు: హైదరాబాద్ అగ్రపీఠం, సంతోష్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ పోతిరెడ్డి జయప్రకాష్ రెడ్డి, శ్రీమతి ఇన్నమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న దీప్తి రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములు, దీపక్ రెడ్డి, దివ్యారెడ్డి, దీప్తి రెడ్డి, వంశీ, ఇషాన్ రెడ్డిలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని, పోతిరెడ్డి జోజిరెడ్డి, టేకులమ్మ, అల్లమ్మారెడ్డి, జ్ఞానమ్మ మరియు ఇతర బంధువుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రం, ఎంజాల విచారణ, శ్రీ బందనాదం లూర్ధురాజు, శ్రీమతి కరుణ కుమారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పుట్టినరోజు జరుపుకుంటున్న అంతోని, వంశీ, కిరణ్ మరియు ఈ నెల 10వ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న థామస్, ఉదయ్, కిరణ్లకు దేవుని దీవెనలు, బంగారు భవిష్యత్తు దయచేయమని ఉదయ్, సుష్మా, అమైరా, గ్రేస్, వంశీ, అనూష దంపతులను దీవించమని, కుటుంబంలో అందరినీ ఆయురారోగ్యంతో దీవించమని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం, నంది కొట్కూర్ విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూల్ నిత్యము కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుకుంటున్న కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాద్లో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలని, బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెన్నడీ, నిర్మల దంపతులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తూ ఉన్నారు. బళ్ళారి మేత్రాసనం, బండిహాటి విచారణ, వరప్రసాద్, ఆశారేఖ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలు డెల్మర్, నవదీప్,
లకు మంచి భవిష్యత్తు, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలని, చేస్తున్న వ్యాపారాన్ని దీవించాలని, నూతన గృహాన్ని దేవుడు ప్రసాదించాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాల కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రార్థనలు చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు ప్రభువుకి ఇష్టులైనటువంటి వారు, ఆయనకు అత్యంత ప్రియమైనటువంటి వారు ముగ్గురు ఉన్నారని మనకి అర్థమవుతుంది. జూలై 29న వారి యొక్క స్మరణగా పండుగను మనం ఈరోజు చేసుకుంటున్నాం. వారే బెథానియా గృహానికి చెందిన ఆ యొక్క బెథానియా గ్రామంలోని దేవునికి, క్రీస్తు ప్రభుకి సన్నిహితులైన మార్తమ్మ, మరియమ్మ, లాజరు. ఈ ముగ్గురు క్రీస్తు ప్రభు యొక్క మిత్రులుగా ఎంచబడి ఉన్నారు. ప్రభు యెరూషలేమునకు వెళ్ళినప్పుడల్లా మార్గ మధ్యంలో ఈ బెథానియా గ్రామములో వీరి ఇంటిలో ఆతిథ్యము తీసుకునేవారు. వారితో కలిసి భుజించేవారు, వారితో కాలాన్ని గడిపేవారు. ఆ విధముగా తాను వారికి సన్నిహితుడిగా, ఈ లోకంలో నిజమైన మనిషిగా, ప్రేమను ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యక్తిగా మనం క్రీస్తు ప్రభుని చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రభు ఈ లోకంలో ఒక మంచి కుటుంబాన్ని కనుగొన్నాడని మనకు అర్థమవుతుంది. అలానే ఆయన్ని విశ్వసిస్తున్న మనమందరం కూడా ఆయన మిత్రులుగా ఒకరోజు ఎంచబడాలని, ఆయన యొక్క సన్నిహితులుగా మన జీవితాలు ఈ లోకంలో సాగించి ఆయననే పొందేటువంటి భాగ్యాన్ని మనము కలిగి ఉండేటట్లుగా ప్రభు మనల్ని ఆశీర్వదించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థనలు చేస్తాం. ఈ పూజా బలిని యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపములను తలంచుకొని ప్రభుకి దూరముగా ఉండి, ప్రభు యొక్క స్నేహాన్ని మరచి మనము ఆ ప్రభువుని విడిచి వెళుతున్నటువంటి మన యొక్క పాప జీవితాలను గురించి పాప మన్నింపు కోరుకుంటూ ఈ పూజారంభంలో ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వరా, మీ కుమారుడు పునీత మార్తమ్మ గృహమును, ఆదిత్య మర్యాదలను సంతోషముతో స్వీకరించెను. ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము మా సహోదరి సహోదరుల యందు క్రీస్తును విశ్వాసపాత్రముగా సేవించు స్వర్గాలయంలోనికి నిలిచి ఆహ్వానింపబడినట్లు అర్హులమౌదుముగాక. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మన యందు ఉండును. మొదటి పట్టణము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతడు దేవుని ఎరిగినవాడగును. దేవుడు ప్రేమస్వరూపుడు కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరుగనివాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను: మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమ అయినా ఇట్టిది. ప్రియమిత్రులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఎడల ఒకరము ప్రేమగలవారమై ఉండవలెను. దేవుని ఎవరునూ ఎన్నడూనూ చూడలేదు. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మనయందు ఉండును. ఆయన ప్రేమ మనయందు పరిపూర్ణమగును. ఆయన తన ఆత్మను మనకు వసగుట వలన మనము దేవుని యందును దేవుడు మనయందును ఉండుట మనకు రూఢి అగుచున్నది. లోకరక్షకునిగా దేవుడు తన కుమారుని పంపెననుట మనము చూచితిమి, సాక్ష్యమిచ్చితిమి. యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొనినచో వాని యందు దేవుడు, దేవుని యందు అతడు ఉందురు. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. దేవుడు ప్రేమస్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమమయుడై జీవించునో అతడు దేవుని యందును దేవుడు అతని యందును ఉందురు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములర్పింతును. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. పరిశీలించు చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ఆయనను శరణువేడువాడు ధన్యుడు. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములర్పింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందుదురుగాక. అందరూ. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములర్పింతును. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. మీరును నాతో గూడి ప్రభు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతుము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములెల్లా తొలగించెను. అందరూ. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములర్పింతును. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికినీ కలుగుదు. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును, సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. అందరూ. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములర్పింతును. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. Hallelujah, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ స్వరాల సరిగమలు ఈ సువార్తవాణి మధురిమలు. ప్రేమ స్వరాల సరిగమలు ఈ సువార్తవాణి మధురిమలు. హల్లెలూయా, 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 హల్లెలూయా,
స్వాతి జల్లు కురిసే ప్రభుని మధురావాకు స్వాతి జల్లు కురిసే ప్రభుని మధురావాకు హృదయవేన వేటి హృదయవేన వేటి ఆ ప్రేమ పిలుపు ప్రేమ పిలుపు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 10వ అధ్యాయము వచనములు 38 నుండి 42 వరకు. వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలను వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమవుచు ఆయన యొద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరి పనులన్నీ నాపై వదలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించుట లేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తమ్మ మార్తమ్మ, నీవెన్నో పనులను గూర్చి విచారించుచు ఆతృత పడుచున్నావు. కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొన్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తన యొక్క జీవిత కాలంలో పలుమార్లు గలిలయ సీమ నుండి యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి యెరూషలేము ప్రయాణమై వెళ్ళేవారు. ఆ ప్రయాణంలో ఆ ప్రభు అలసిపోతూ ఉన్నప్పుడు యెరూషలేము సమీపంలో ఆ పట్టణము చేరకముందు బెతానియా గ్రామం అని ఒకటి ఉంటుంది. ఆ గ్రామములో యేసు ప్రభు మార్తమ్మ, మరియమ్మ, లాజరు వారి కుటుంబాన్ని దర్శిస్తూ ఉండేవారు. ఈరోజు మనం సువార్తలో విన్నట్లుగా మరి ఒక సమయంలో ఆ గ్రామం నుండి ప్రభు వెళ్ళుతున్నటువంటి సమయంలో మార్తమ్మ ప్రభుని తన ఇంటిలోనికి ఆహ్వానించింది అని చెప్పి మనం చదివి ఉన్నాం. ఈరోజు మరి తిరుసభ ఈ మంచి కుటుంబాన్ని స్మరణ చేసుకుంటూ ఉంది. ఈ అక్క చెల్లెలను, వారి సోదరుడైన లాజరుని ఈరోజు స్మరణ చేసుకొని ఆ ముగ్గురు పునీతులను కొనియాడుతూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకు ఒక ప్రశ్న వస్తుంది. యేసు ప్రభుకి కూడా స్నేహితులు ఉంటారా?
ఆయన కూడా ఈ లోకంలో మిత్రులు ఉన్నారా అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. అయితే యేసు ప్రభు కూడా నిజముగా మిత్రులు ఉన్నారు. వారే ప్రత్యేకంగా మనకి ఈ యొక్క సువిశేషములో కనిపించినట్లు తెలుస్తూ ఉన్నది. అటువంటి యొక్క ఆ మిత్రులు ఎవరో కాదు, ఈరోజు మనము కొనియాడేటువంటి పునీతులైన మార్తమ్మ, ఆమె సోదరి మరియమ్మ, సోదరుడు లాజరు. వీరిని మనము స్మరణ చేసుకున్నటువంటి సందర్భంలో ఏ విధముగా వీరు యేసు ప్రభుకి సన్నిహితులుగా, మిత్రులుగా వారు జీవించారని మనము ఆలోచన చేయాలి. మార్తమ్మ యేసు ప్రభుకి ఆతిథ్యమునిచ్చింది. ఎల్లప్పుడూ వారి కుటుంబ ద్వారాలను తెరిచి ప్రభువుని సంతోషముగా కుటుంబంలోనికి ఆహ్వానించింది. ఆయనను సంతోషపెట్టేందుకు సకల పరిచర్యలు చేసింది. శ్రమ పడుతూ వంటలు వండి ఆయనకి తృప్తికరమైన భోజనాన్ని అందించేందుకు ఆమె ఎంతో ఆతృతతో పనిచేసింది అని మనం ఈరోజు సువార్తలో విన్నాం. అదేవిధముగా మరి ఆమె సోదరైన మరియమ్మ యేసు ప్రభు వచ్చినప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండకుండా అన్నిటినీ పక్కన పెట్టి యేసు ప్రభు చెంత వచ్చి ఆయన పాదముల చింత కూర్చొని ఆయనకు సమయాన్నిచ్చి ఆయన చెప్పే మాటలు వింటూ ఆయన బోధల్లో నిమగ్నమై ఉన్నది మరియమ్మ. ప్రభు పాదాల చింత ఒక పాదదాసిరాలుగా ఆమె ఆయన చెంత ఉండి ఉన్నట్లు మనము సువార్తలో విని ఉన్నాం. అనగా ప్రభు చెంత ఉండటమే ఆమెకు ఒక పరమానందముగా మారిపోయింది. మరి లాజరు ఏ విధముగా మనకి రోజు సువార్తలో ఆయన కనపడకపోయినా మనకు వేరొక చోట లాజరు కూడా యేసు ప్రభువుకి మిత్రుడుగా ఉన్నాడు. మనము యోహాను సువార్త 11వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే ఈ కుటుంబాన్ని గురించి మనకు మరిన్ని గొప్ప విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనంలో లాజరు తీవ్రముగా జబ్బు పడి ఉన్నప్పుడు ఆ లాజరు యొక్క అక్కచెల్లెలైన మార్తమ్మ, మరియమ్మలు యేసు ప్రభుకి ఒక సందేశమును పంపించారు. ఏమని సందేశమును పంపించారంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రభు, మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని యేసునకు వర్తమానమును పంపిరి. ఎవరి లాజరు? యేసు ప్రేమించేవాడు, యేసు చేత ప్రేమింపబడినవాడు, యేసు మిత్రుడు అని వ్రాయబడి ఉంది. మరి యేసు ప్రభు మరొక చోట ఏమని ఆ యొక్క లాజరు గురించి చెప్పారు అంటే 11:11 యోహాను 11:11లో ఆయన మరలా వారితో, మన మిత్రుడు లాజరు నిద్రించుచున్నాడు, నేను అతన్ని మేలుకొల్పుటకు వెళ్ళుచున్నాను అని చెప్పాను. యేసు ప్రభు లాజరుని ఏమని పిలుస్తున్నారు? మన మిత్రుడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 11వ అధ్యాయము 5వ వచనములో ఈ విధముగా ఆ కుటుంబాన్ని గురించి వ్రాయబడి ఉంది. యేసు మార్తమ్మను, ఆమె సోదరును లాజరును ప్రేమించెను. ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు. ఆ ముగ్గురిని యేసు ప్రభు ప్రేమించారంట. మరి యేసు ప్రభు ఈ లోకంలో అందరినీ ప్రేమించలేదా? అందరినీ ప్రేమించారు. కానీ కుటుంబాన్ని ఏ విధముగా ప్రేమతో ప్రభు చూశారు. తన మిత్రులుగా, తన స్నేహితులుగా, తన సన్నిహితులుగా, తన వారిగా ప్రభు వారిని చేరదీశారు. ప్రభు యొక్క హృదయంలో ఎంత ప్రేమ ఉన్నదో మనకు అర్థమవుతుంది.
ప్రభు కూడా ఒక మనిషిలాగా జన్మించాడు. ప్రేమ ఇవ్వటం, ప్రేమ తీసుకోవటం మానవుల యొక్క లక్షణం. అదే విధముగా యేసు ప్రభు ఈ లోకములో నిజమైన మానవుడిగా జీవించినట్లు మనము ఈ యొక్క విషయాలను బట్టి గుర్తించగలం. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ కుటుంబము యేసు ప్రభుకి ఇంత సన్నిహితముగా ఉంటే, యేసు ప్రభు ఎంత సన్నిహితంగా ఈ కుటుంబంతో ఉన్నాడంటే, లాజరు వ్యాధిగ్రస్తుడున్నాడని వార్త పంపిస్తే యేసు ప్రభు ఏమంటున్నారు? మన మిత్రులు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు, అతను నిద్రించుచున్నాడు, మనం వెళ్ళి అతన్ని మేల్కొల్పాలి అంటున్నాడు. మరి మన మిత్రుడు బాగులేనప్పుడు మరి మనం వెళ్ళటం సమంజసమని తెలియచేస్తున్నాడు. అంతేకాదు, యేసు ప్రభుకి వాస్తవం తెలుసు. ఈ మాటలు పలకకముందే లాజరు ఆ జబ్బుతో మరణించాడని, వెళ్ళి అతన్ని లేపాలని అంటున్నాడు. యేసు ప్రభు మరియు వారి యొక్క ఇంటికి వచ్చినప్పటికీ లాజరు మరణించి 4 రోజులైంది. మార్తమ్మ మరియమ్మలు ఎంతో బాధతో, దుఃఖంతో, వేదనతో కన్నీరు కారుస్తున్నారు, విలపిస్తున్నారు. వారి యొక్క కన్నీటిని చూసి యేసు ప్రభు లాజరు యొక్క ఇంటిలో వచ్చినప్పుడు ఆయన కూడా కంట తడి పెట్టాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనము, యేసు కంట తడి పెట్టెను. అంటే వారి పట్ల ఎంత ప్రేమ ఉంటే యేసు ప్రభు కూడా కన్నీరు వచ్చింది, ఆయన కూడా ఏడ్చాడు అని మనకు అర్థమవుతుంది. ఎలా ఈ కుటుంబము యేసు ప్రభుకి ఇంత సన్నిహితముగా, ఇంత దగ్గరగా ఉన్నారనేది మనము ధ్యానం చేయాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ ముగ్గురులో కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని మనము కూడా నేర్చుకున్నట్లయితే, అవలంబించినట్లయితే మనం కూడా నిజమైన యేసు మిత్రులుగా మారవచ్చు. మీరు కూడా యేసు ప్రభు యొక్క మిత్రులుగా కావాలని అనుకుంటున్నారా? మనలందరినీ కూడా యేసు ప్రభు మరి బాప్తిజం ద్వారా తన సొంత వారిగా చేసుకున్నటువంటి యేసు ప్రభు మనలందరినీ కూడా తన మిత్రులుగా మార్చుకోవాలని, తన ప్రేమలో మనము కూడా నెలకొని ఉండాలని మనందరికీ పిలుపునిచ్చారు. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు అని మనల్ని సంబోధించారు. మరి మనమందరం కూడా ఆయన్ని అంటిపెట్టుకుని ఉన్న వారముగా ఉండాలి, అంత సన్నిహితము మనకు ఉండాలి అనేది ఈ కుటుంబం నుండి మనం ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ముందుగా మార్తమ్మ విషయంలో చూస్తాం. మార్తమ్మ యేసు ప్రభువుకి మనం చూసినట్లయితే ఎప్పుడు తన యొక్క కుటుంబమును తెరచిపెట్టింది, ఆయనకి ఆహ్వానాన్ని అందించింది, యేసునే తన గృహంలోనికి పిలుచుకుంది. అంటే గృహం అంటే ఆ యొక్క 4 గోడలే కాదు, తన హృదయంలోనికి యేసు ప్రభుని రమ్మని ఎప్పుడు ఆశించే బిడ్డగా ఉన్నది, యేసు ప్రభుని కోరుకునే బిడ్డగా ఉన్నది. ఆ యొక్క కోరుకునేటటువంటి అదే కాదు, ఆ యేసు ప్రభుని స్వీకరించి ఆయన్ని సేవించాలన్నటువంటి ఉబలాట కలిగినటువంటి ఒక మంచి స్త్రీ. యేసు పట్ల నిజమైన ప్రేమ కలిగితేనే మరి ఆయనకి సేవలు చేస్తుంది, ఆయనకు పరిచర్యలు చేస్తుంది, ఆయన కోసం శ్రమ పడుతుంది. మరి అలా మార్తమ్మ పడింది. ఈ బయట సేవలు మాత్రమే కాదు, వంటలు చేయటం మాత్రమే కాదు, ఆమెలో గొప్ప విశ్వాసం ఉన్నది. మనము యోహాను సువార్త 11వ అధ్యాయము మనం చూసినట్లయితే యేసు ప్రభు మరి లాజరు మరణించాడు అని తెలుసుకున్న తర్వాత మార్తమ్మను మరియమ్మను ఓదార్చుటకు వచ్చారు. వారి యొక్క ఏడుపులను చూసి మరి ప్రభు ఆ యొక్క బిడ్డల్ని ఓదార్స్తూ పలికి ఉన్నారు. ఏమని పలికి ఉన్నారంటే, మార్తమ్మ ఏడుస్తూ, ప్రభువా మీరు ఇక్కడ ఉన్నట్లయితే మా సహోదరుడు మరణించేవాడు కాదు,
మార్తమ్మతో ప్రభు అంటున్నాడు, నీ సహోదరుడు మరలా జీవించునని పలికారు. అప్పుడు మార్తమ్మ అంటుంది, ఆయన పునరుత్థానప్పుడు మరలా లేస్తాడని నాకు తెలుసు, కానీ ఇప్పుడు నీవు దేవుణ్ణి ఏది అడిగినా ఆయన నీకు చేస్తాడని చెప్పి మార్తమ్మ ప్రభునందు విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. అంత మేరకే కాదు, ఎప్పుడైతే ఆ మాట అన్నదో మార్తమ్మ ఏమని పలుకుతుంది అంటే, ఆ యొక్క ప్రభు మాట ఇప్పుడైనా దేవుడు ఆలకించి వాళ్ళు ఆశించినటువంటి అద్భుతాన్ని చేస్తాడని ఆమె తెలియచేసినప్పుడు ప్రభు ఒక గొప్ప సత్యమును ప్రకటించారు. నేనే పునరుత్థానమును జీవమును, జీవముండగా నన్ను విశ్వసించిన వాడు మరణించినప్పటికీ జీవించును, నీవు దీన్ని విశ్వసిస్తున్నావా అని ప్రభు ఆమెను అడిగారు. ఆమె దుఃఖముతో ఉంటే, బాధతో ఉంటే, కన్నీరు కారుస్తూ ఉంటే యేసు ప్రభు ఆమె యొక్క విశ్వాసం ఎంతటిది అని చెప్పి ప్రశ్నించారు. మార్తమ్మ దానికి చక్కగా జవాబు చెప్పింది. యోహాను సువార్త 11వ అధ్యాయము 27వ వచనములో, ప్రభు లోకమును అవతరింపనున్న దేవుని కుమారుడు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను. మానవుల రక్షకుడవు నీవేనని, నీవే మా పునరుత్థానమని, నీవే మా భవిష్యత్ అని, మాకు నిత్య జీవం ప్రసాదించే దేవుడవు నీవేనని నేను విశ్వసిస్తున్నానని చెప్పి ఆమె గొప్ప విశ్వాసాన్ని ప్రకటించింది. మార్తమ్మ సేవలతో తన యొక్క ప్రేమను మాత్రమే వ్యక్తం చేయలే, విశ్వాసములో ప్రభుకి మరింత సన్నిహితురాలుగా ఉన్నదని మనం చూస్తున్నాం. మనకు కూడా మరి ప్రభు యొక్క కార్యం నేను ఆ పని చేస్తున్నా, ఈ పని చేస్తున్నా, గుడికి అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని కాదు, దానికంటే లోతైన విశ్వాసం కలిగిన వారముగా మనం మారినప్పుడే ప్రభుకి దగ్గరగా మనం ఉన్న వారం అవుతున్నాం. అదేవిధముగా మరియమ్మను మనం చూస్తే స్వార్థలు వినట్లుగా మరియమ్మ యేసు ప్రభు వారి గృహములో ప్రవేశించినప్పుడు ఆ యేసు ప్రభుని వారు కూర్చోబెట్టారు, మంచి ఆతిథ్యం ఇచ్చారు. ఆయన్ని ఆ విధముగా ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టలేదు. మార్తమ్మ పనులు చేసుకుంటూ ఉంటే మరియమ్మ తక్కిన పనులన్నీ పక్కన పెట్టి ప్రభు సమక్షంలో కూర్చున్నది, ప్రభు పాదముల చింత కూర్చున్నది, ప్రభువుకి దగ్గరగా నిలిచింది. ఆయన యొక్క మాటలు వింటూ ఆయనకి తన యొక్క చెవినిచ్చింది, తన యొక్క సన్నిధిని ఆశించి ఆ ప్రభుకి ఆమె తన యొక్క సాన్నిధ్యాన్ని అందించింది. ప్రభు ఆ సన్నిహితాన్ని ఎక్కువగా ఎంచుకున్నారు. మార్తమ్మ అలసిపోయినప్పుడు మార్తమ్మతో ప్రభు అన్నారు, మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు. ఏమిటిదా ఉత్తమమైనది? నా దగ్గర ఉండి నా మాటలు విని నాతో ఉండటమే అన్నిటికంటే విలువైనటువంటి విషయం. మరి ఆమె యొక్క ప్రార్థనా జీవితం, అల్పెరగని ప్రార్థనా జీవితం, ఇంకెంతసేపు ప్రార్థన అనే తలంపు లేకుండా ప్రభు సమక్షంలో ఉండిపోయేటువంటి జీవన విధానం, అది మరియమ్మలో మనం చూస్తున్నాం. అంత ప్రార్థన మనకు అవసరం. ఆ విధంగానే ప్రభువుని మెప్పించగలం, ప్రభు మిత్రులము కాగలం. లాజరు ఆయన ఏం చేసిండో మనకు తెలియట్లేదు సువార్తలో, కానీ యేసు మాత్రము మన మిత్రుడని పిలిచాడు. ఆ తర్వాత యేసు ప్రభు ప్రేమించిన వాడని పిలువబడ్డాడు. ఆ తర్వాత యేసు ప్రభు లాజరు మరణించినప్పుడు కంటతడి పెట్టాడు. యేసు అంత ప్రేమ చూపిస్తున్నాడంటే లాజరు పట్ల లాజరు కూడా ప్రభుని నిజముగా ప్రేమించిన వాడై ఉండాలి. కానీ మనకున్నటువంటి స్వార్థలో ఉన్నటువంటి సందేశం ప్రకారం ఈ యొక్క యోహాను 11వ అధ్యాయం అంతా లాజరు గురించే ఉంది. ఆ లాజరును యేసు ప్రభు మరణించిన తర్వాత 4వ రోజు లేపటానికి సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్ళి బిగ్గరగా లాజరు బయటికి రమ్ము అని పిలిచాడు. మరణించిన లాజరు యేసు మాట విని బయటికి వచ్చాడు. ప్రియమైన
సహోదరి సహోదరులారా, మరి ఏమిటి ఇది? లాజరు మరణం కూడా బ్రతికున్నప్పుడు యేసు ప్రభుకి ఏమి చేశాడో, ఎలా మిత్రుడయ్యాడో మనకు తెలియపడకపోయినా, మరి మరణము ద్వారా కూడా యేసు ప్రభుకి మహిమను చేకూర్చాడు. ఆ యొక్క అద్భుతము యేసు ప్రభు యొక్క శక్తిని, నిజమైన దైవ గుణాన్ని బయటికి తీసింది. ఆ విధముగా ప్రభు యొక్క మహిమ మనకు కనపడుతుంది. లాజరు యొక్క మరణం ప్రభుకి మహిమను చేకూర్చింది. మరి మరణంలో కూడా ప్రభుని మహిమపరిచిన వాడుగా లాజరు మనకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ ముగ్గురులో 3 విషయాలున్నాయి. మనం కూడా యేసు ప్రభుకి అత్యంత సన్నిహితులుగా, మిత్రులుగా, స్నేహితులుగా ఉండాలంటే మార్తమ్మలాగా ప్రభుని సేవ చేయాలి. మార్తమ్మ లాంటి గొప్ప విశ్వాసము, యేసే మన నిజమైన దైవం, మన యొక్క నిత్య జీవం అని మనం నమ్మాలి. యేసే మరియమ్మలాగా మన యొక్క దైవముగా ఆరాధించాలి, ఆయనకి ప్రార్థన చేయాలి. మూడవదిగా, మరణమైన సావైనా ఏదైనా దేవుని కొరకి, ప్రభు కొరకి అని మనం జీవిస్తే మన మరణం కూడా ప్రభుని మహిమపరుస్తుంది. అలాంటి ఒక గొప్ప వ్యక్తులుగా మన జీవితాలు ఎప్పుడైతే మారుతున్నాయో మనము ఆ ప్రభు మిత్రులుగా, స్నేహితులుగా జీవించిన వారం అవుతున్నాం. అలాంటి శక్తిని మనకును దయచేయమని, ఈ పునీతుల్లాగా మనల్ని మార్చమని ప్రార్థన చేస్తాం. నీ ప్రేమ తోటలో విరిసింది పూజ కుసుమం, నీ పూజ పీఠం, నీ సన్నిధానం అలరించర్పింతు దేవా. నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవితం, ప్రియమార అర్పింతును నేను, ప్రియమార అర్పింతును. నీ ప్రేమ తోటలో ఎనలేని నీ దివ్య ప్రేమ అలరించే చిన్ని హృదయం, ఈ రంగు రూపములేని పుష్పాన్నించావు దేవా. అనురాగ రాగాలు అందించినావు, అభిషేక వరములు కురిపించినావు. అనురాగ రాగాలు అందించినావు, అభిషేక వరములు కురిపించినావు. మమతానురాగాలతో నన్ను నేను అర్పింతును, మమతానురాగాలతో నన్ను నేను అర్పింతును. నీ ప్రేమ తోటలో. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమవుట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శిరసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుముగాక. ఓ ప్రభువా, నీవు నీ పునీత మార్తమ్మ, మరియమ్మ, లాజరు నేర్పరిచిన మహాకార్యములను ప్రకటించుచు మేము నీ వైభవమును దీనతతో ప్రార్థించుచున్నాము. వీరి భక్తితో మేము పూజించిన తీరు నీకు ప్రీతికరమైన విధముగా బాధ్యతామైన మా సేవలు మీకు అంగీకృతమవునుగాక. మా క్రియలు మీ అనుగ్రహమును పొందునుగాక.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ పునీతుల అద్భుతమైన విశ్వాసమును పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములను పరిపూర్తి అవునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేతములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో అనేకమై మేము నిరతము మిమ్మో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగుమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని,
గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారి మీద ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెలుగు మరియమాతతోనూ ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ పునీత మార్తమ్మ, పునీత మరియమ్మ, పునీత లాజరు మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సహాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడవు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి మనం రక్షించు యేసు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు
నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజం మధురాహారం. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజం మధురాహారం. స్వీకరింప తరలి రండి నిత్య జీవం ఒసగు భోజం. స్వీకరింప తరలి రండి నిత్య జీవం ఒసగు భోజం. శాంతి సుధలు స్వర్గ సిరులు పంచు ఆహారం. శాంతి సుధలు స్వర్గ సిరులు పంచు ఆహారం. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజం మధురాహారం. ప్రేమించే ప్రభు హృదయం స్నేహ సౌజన్యం. సేవించే ప్రియజనులా నిత్య సౌభాగ్యం. ప్రేమించే ప్రభు హృదయం స్నేహ సౌజన్యం. సేవించే ప్రియజనులా నిత్య సౌభాగ్యం. సత్యం మార్గం దివ్య సంతోషం. జీవం స్వర్గం పంచు అనుబంధం. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజం మధురాహారం. పునీత్ ఎన్యాస్ వారి చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయగలిగించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రాణాలను వివరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్మి ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము. నేను మిమ్మల్ని స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ ఇప్పుడు లోకరుణని జనితే కుమారుని పవిత్ర శరీర రక్తములు పతనమైన ఈ లోక వ్యామోహముల నుండి మాకు విముక్తిని కలిగించునుగాక. పునీత మార్తమ్మ, పునీత మరియమ్మ, పునీత లాజర్ సద్భక్తిని అనుసరించుచు మేము ఈ లోకమందు నిన్ను నిజమైన ప్రేమతో సేవించుదుముగాక. పిదప స్వర్గమందు నిన్ను ప్రత్యక్షముగా చూచి సంతోషించినట్లు అనుగ్రహింపోము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పునీత జోజెఫా తిరుకుటుంబ పాలక, నీ నామము పావనం, నీ జీవితం ధన్యము. పునీత జోజెఫా తిరుకుటుంబ పాలక, నీ నామము పావనం, నీ జీవితం ధన్యము. అఖిలేశ్వరునికి సాకుడు తండ్రి, అలు పెరుగని ఓ శ్రామికుడా. అఖిలేశ్వరునికి సాకుడు తండ్రి, అలు పెరుగని ఓ శ్రామికుడా. మా ఇంటి